హాయ్ ఫ్రెండ్స్, నడుస్తున్నాం. ఫారెస్ట్లో నడుస్తున్నాను. బెదర్ వేరే రకంగా వచ్చాడు, నేను ఇటు నడుస్తున్నాను. నడుస్తున్నప్పుడు మనవాడు వీడియో తీస్తున్నాడు. ఈరోజు మేము చెప్పాలనుకుంది ఏంటంటే, ఇవాళ ఉగాది, రేపు రంజాన్, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే అనే ఉంది. ఇట్లా హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు కలిసి ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, రంజాన్లో వాళ్ళు ఒక ఫాస్టింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ ఉంటారు, ముస్లిం సిద్ధాంతం. అలాగే క్రిస్టియన్ సిద్ధాంతం ఏంటంటే గుడ్ ఫ్రైడే అని చెప్పి వాళ్ళు ఒక 40 days ఫాస్టింగ్ ఉంటారు. అలాగే మన హిందూ సాంప్రదాయం ఏంటంటే మనము ఐప్సో మాలేసుకుని ఒక 40 days ఉంటాం, నవరాత్రులు అంటాం, అట్లా ఇలా ఉపవాసం ఫాస్టింగ్ ఉంటారన్నమాట. ఇవన్నీ చూస్తుంటే సిద్ధాంతాలన్నీ కూడా వేరే వేరే స్టైల్లో ఉండి తప్ప మొత్తం దేహానికి ఆత్మకు సంబంధించినయే ఈ సిద్ధాంతాలన్నీ. ఏది తప్పుపడటానికి ఈ ప్రపంచంలో లేదు, అంతా మంచి కోసమే సృష్టించాడు భగవంతుడి సత్యాన్ని సందర్భం చెబుతూ, ఇలాంటి అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకోకుండా టీవీ ముందు డిబేట్ ముందు కూర్చొని నా దేవుడు గొప్ప, నా కులం గొప్ప, నా ప్రాంతం గొప్ప అని చెప్పుకుంటున్నారు. చూస్తుంటేనే మనకు చూస్తుంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. అది ఎలా అనిపిస్తుంది అంటే, కొట్టుకుంటుంటే నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప అని కొట్టుకుంటుంటే ఎలా ఉందంటే, ఒక రోడ్డు పక్కన విసిటాకులు పడ్డప్పుడు కుక్కలు కరుచుకుంటుండు చూడు, ఒకదాన్ని కరుచుకోవాలని కరుచుకున్నట్టుగా అట్లా అనిపిస్తుంది అనమాట. అందుకని నా మిత్రులారా, ఈ సమాజానికి ఎదుగుతున్న పిల్లలకి అందరికీ మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు మతం సిద్ధాంతంగా వాళ్ళు ప్రాంతంగా జీవించటం, హ్యాపీగా ఉండటం అనేదే మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్. మనందరూ వసుదేవ కుటుంబం. అది ఎలాంటిదంటే, ఒక 4-5 పెద్ద ఫ్యామిలీలకు ఉన్నారు. పొద్దున్న లెగుస్తారు, ఒకళ్ళు బేల్దార్ పనికి వెళ్తారు, వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేసుకుంటాడు, ఒక కొడుకు సాఫ్ట్వేర్ చేస్తాడు, వాళ్ళమ్మ ఏదో స్కూల్ టీచర్ చేస్తుంది. అట్లా 4 అన్నదమ్ములు 4 పనులు చేస్తారు, 4 కోడలు 4 పనులు చేస్తారు. పొద్దున్న లేచి భోజనం చేసి వెళ్తారు, సాయంకాలం అయితే అందరూ కలుస్తారు, భోజనం చేస్తారు, పండుకుంటారు, అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటారు. పొద్దున్న లేచి ఎవరి పని వాళ్ళు వెళ్తున్నారు. అట్లే ఈ ప్రపంచంలో వాళ్ళ పనులు, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళు బిజీగా ఉంటున్నారు. సాయంకాలం వచ్చి అందరూ హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి ఇదంతా వసుదేవ కుటుంబం అందరం. అందుకని ఎవరిని కించపరిచి, ఎవరిని దేశించి తక్కువగా చూడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు. మనందరూ వసుదేవ కుటుంబం, అందరూ ఒకటే ఫ్యామిలీ, విశ్వం అంతా మనుషులంతా ఒకటే ఫ్యామిలీ. ఈ సందర్భంగా చెబుతూ సెలవు తీసుకుంటున్నాను నా మిత్రులారా. దీని గురించి నాలో ఉన్న కోరికను బయట మాట్లాడి వచ్చే యువతను డిస్టర్బెన్స్ చేయొద్దు. హ్యాపీగా జీవిస్తున్న యువత అంతా వాళ్ళందరూ కమ్మగా ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరు నుంచి ఆ ఊరికి జాబులు చేసుకుంటూ ప్రపంచం అంతా తిరుగుతున్నారు. వాళ్ళకి ఈ దీన్ని రుద్దొద్దని చెబుతూ సెలవు తీసుకున్నాం. మనందరూ వసుదేవ కుటుంబం. ఓకే, బాయ్.